దేశంలో ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపురించాయో చూడండి. జాతీయ గీతం మేము పాడము, ఆలపించము, ఏం చేస్తారు ఇప్పుడు అన్న విధంగా ముస్లిమ్స్ అంటున్నారు. దానికి సంబంధించి మొన్న కేంద్రం ఏం చేసింది, స్కూల్లో అయినా సరే లేదా అధికారిక కార్యక్రమాలు ఎందులోనైనా సరే వందే మాత్రం పాడాలి, ఆలపించాలి, అది తప్పనిసరి. ఒకవేళ అలా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది కదా. దానికి మహమ్మద్ సయీద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాని తరఫున ఒక లాయర్ని కూడా పెట్టుకున్నాడు. ఇలా దేశభక్తి అనేది బలవంతంగా రుద్దుతున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. దానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే, బలవంతంగా రుద్దడం ఏం లేదు, బలవంతంగా రుద్దడానికి ఎవరికే హక్కు లేదు, అది ఎవరి వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఒక జాతీయ గీతం కూడా మీరు పాడలేరా, జాతీయ గీతం విషయంలో కూడా మీరు దేశభక్తి వెతుకుతున్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. ఎవరిని? ఈ మహమ్మద్ సయీద్ లాయర్ని అడిగింది. అంటే మీరు అంత దారుణంగా ఉన్నారా? జాతీయ గీతం పాడితేనే దేశభక్తి అని మీరు అడుగుతున్నారు, కరెక్టే. అంటే జాతీయ గీతం మీరు పాడలేరా, ఆలపించలేరా మీరు? అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాన్ని మీరు ఆలపించలేరా అన్న విధంగా సుప్రీంకోర్టు కూడా అడిగింది. ఈ మధ్య ఎందుకంటే సూర్యకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ప్రశ్నలైనా వస్తాయి, కానీ మామూలుగా అయితే రావు. మీరు అలాంటిది ఏం లేదు, మీకు నచ్చితే ఆలపించండి, లేకపోతే లేదని చెప్పేస్తాయి కోర్టు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. జాతీయ గీతాన్ని కూడా వీళ్ళు ఆలపించలేరు, ఈ దేశంలో మాత్రం తిని బ్రతుకుతారు. జాతీయ గీతం పాడితేనే దేశభక్తి అంటే జాతీయ గీతం నువ్వు పాడలేనప్పుడు నీకు ఈ దేశంలో ఎలా బ్రతికి అవ్వకుంటుంది? ఇది కులాలకి, మతాలకి, ప్రాంతానికి సంబంధం లేనటువంటి జాతీయ గీతం. దానికే నువ్వు వ్యతిరేకించిన వాడివి, నువ్వు రేపు దేశాన్ని ఏ విధంగా ప్రేమించగలవు? అంటే అర్థం ఏంటి? నేను ఏ కార్యక్రమం అయినా చేసుకుంటాను, దేశభక్తికి జాతీయ గీతం కొలమానం కాదు కాబట్టి నేను దేశద్రోహమైనా చేసుకుంటానని నువ్వు అడుగుతున్నావు సుప్రీంకోర్టు సాక్షిగా, అంతే కదా. అంతకు మించేముంది ఈ తెలివితేటలు? ఎవరికి కావాలయ్యా నీ తెలివితేటలు? ఇంకా నీలాంటి వాళ్ళని నెత్తిని ఎక్కించుకుంటున్నాం చూడు. మనం అడగాలి, ఇంకా మనల్ని ఎవడైనా తన్నాలి, అరిగిపోయిన చెప్పుతో కొట్టాలి. ఇంకా మనం కాంగ్రెస్ని పార్లమెంట్కి పంపిస్తున్నందుకు ఎవరిని కొట్టాలరా అంటే ఓట్లు వేసినటువంటి హిందువుల్ని అరిగిపోయిన చెప్పులతో కొట్టిన ఇంకా సిగ్గురాదేమో.